నీట్ పరీక్షపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. నీట్ 2024 పరీక్ష రద్దు చేయాలంటూ సుమారు 2000 మంది విద్యార్థులతో స్టూడెంట్ మార్చ్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఇవాళ నారాయణగూడ నుంచి లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వరకు స్టూడెంట్స్ మార్చ్ చేపట్టనున్నట్లు ప్రకటించాయి. నీట్ పరీక్ష రద్దు, నీట్ పరీక్షలో జరిగిన తప్పిదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేయడంతో పాటు ప్రధాని మోదీ విద్యార్థులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక నీట్ రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ లిబర్టీ దగ్గర తాజా పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, నీట్ పరీక్ష మే 5న జరిగింది. ఈ పరీక్షను దాదాపు దేశవ్యాప్తంగా 25 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష హాజరయ్యారు. ఈ పరీక్ష ముఖ్యంగా దేశంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ ఎన్టీఏ ఈ పరీక్ష నిర్వహించింది మే 5న. అయితే ఈ పరీక్షలో ఈసారి భారీగా అవకతవకలు జరిగాయి. ఈ పేపర్ లీక్ అయిందని చెప్పేసి గత కొద్ది రోజులుగా విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాయి. ఇవాళ మన రాష్ట్రంలో కూడా, ముఖ్యంగా తెలంగాణలో కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఒకవైపు టీఆర్ఎస్ విద్యార్థి సంఘం ఏకంగా గవర్నర్ కార్యాలయాన్ని ముట్టడించింది. మరోవైపు మిగతా విద్యార్థి సంఘాలంతా కూడా నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు భారీ ఎత్తున దాదాపు 4000 మంది పైగా విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున భారీగా ర్యాలీ తీస్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి, నీట్ పరీక్షను తిరిగి నిర్వహించాలన్న డిమాండ్ తో వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా వస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈసారి నీట్ యూజీ పరీక్షలో 718 మార్కులకు 719 మార్కులు ఒకే సెంటర్ లో పరీక్ష రాసిన విద్యార్థులకు ఎక్కువ వచ్చినాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా అక్రమాలు జరిగినాయంటూ గత కొద్ది రోజులుగా విద్యార్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ పేపర్ లీకేజీ విషయంపై ఇప్పటికే బీహార్ లో కొంతమందిని అరెస్ట్ చేసినట్టు ఇప్పటికే ఎన్టీఏ కూడా ధృవీకరించింది. మరోవైపు కొంతమంది విద్యార్థులు కోర్టుకు కూడా వెళ్ళారు. ఈ వివిధ రకాల ఆందోళనలు దేశవ్యాప్తంగా కొనసాగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు విద్యార్థి సంఘాలు శ్రీకారం చుట్టిన పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలి, ఎన్టీఎన్ రద్దు చేయాలంటూ కూడా వీళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపింది. కొంతమంది విద్యార్థులకు ఎన్టీఏ గ్రేస్ మార్క్స్ కలపడాన్ని కూడా తప్పు పట్టింది. వాళ్ళందరికీ కూడా మార్క్స్ ఏవైతే ఎన్టీఏ కలిసిందో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, కొంతమంది విద్యార్థులు లేట్ గా వచ్చారు, కొంతమంది వివిధ కారణాలతో దాదాపు 1500 పైగా మంది విద్యార్థులకు మార్కులు కలిపారు. వాళ్ళందరినీ కూడా గ్రేస్ మార్క్ కార్డును తొలగించాలంటే ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా తొలగిస్తున్నామంటూ ఇప్పటికే కేంద్రం చివాట్లు పెట్టడంతో సుప్రీంకోర్టు ఇప్పటికే వాళ్ళకి మార్కులు కూడా రద్దు చేశారు. అయినప్పటికీ ఈ పరీక్షను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ గా దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ప్రధానంగా నీట్ పరీక్ష రద్దు చేసి వెంటనే పరీక్ష నిర్వహించాలన్న డిమాండ్ తోటే వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన రిజల్ట్ లో ఏవైతే కీలో కూడా తప్పులు ఉన్నాయి, అనేక అక్రమాలు జరిగాయి. ఈ పరీక్షలు దాదాపు ఒక బీహారే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా నార్త్ లో ఎక్కువగా ఈ పేపర్ అక్రమాలకు పాల్పడ్డారు, లీకేజీ జరిపారన్న ఆందోళన అయితే విద్యార్థి సంఘాలు వెలుబుచ్చుతూ ఉన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయాలన్న డిమాండ్ తో విద్యార్థులంతా కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ముందుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో అనేక మెడికల్ కాలేజీలు వచ్చాయి. అయితే నార్త్ లో విద్యార్థులు టాప్, ఈ ఆల్ ఇండియాలో దాదాపు 15% కోటా ఉంటుంది నీట్ లో. నార్త్ లో ఎవరైతే టాపర్స్ గా ఉంటారో పిల్లలు వాళ్ళంతా కూడా ఇక్కడ సౌత్ ఇండియాలో ఉన్న, ప్రధానంగా తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఉన్న అనేక మెడికల్ కాలేజీలు ఉంటాయి. ఆ కాలేజీలో దాదాపు 15% ప్రతి కాలేజీలో ఓపెన్ కోటా ఉంటుంది. కానీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఈ ప్రభుత్వ కాలేజీల్లో ఇక్కడ ఫ్రీ విద్యను, మెడికల్ విద్యను అభ్యసించే అవకాశం ఉంటది. కాబట్టి ఈ అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా ఈ విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రస్తుతం అయితే ర్యాలీ దాదాపు అరగంట పైగా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మరొక అరగంట సమయం పైగా ఈ లిబర్టీకి చేరుకునే అవకాశం కనపడతా ఉంది. దాదాపు 1000 మంది పైగా బాలికలు కూడా ఈ ప్రధానంగా ఇవాళ నీటికి రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున కూడా
విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రస్తుతం అయితే ర్యాలీ కొనసాగుతుంది. ఈ పేపర్ లీకేజ్ పైన దుమారం అయితే జరుగుతూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు ప్రధానమంత్రి పరీక్షపై చర్చ అంటూ గతంలో పరీక్షల ముందుకు వచ్చిన ప్రధానమంత్రికి నీటిలో అక్రమాలు ఎందుకు కనపడట్లేదంటూ కూడా విద్యార్థి సంఘాలు, విద్యా నాయకులు, విద్యార్థులంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనపడతా ఉంది. రైట్ రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.